కాదు, జపాన్ లో కూడా తారకన్న ఫ్యానిజం మరింత అయితే వాళ్ళకైతే పెరిగిపోయిందనే చెప్పాలి. రీసెంట్ గా ఊసరవెల్లి అలాగే ఈ డ్రాగన్ గ్లిమ్స్ చూడడానికి జపాన్ నుంచి ఫ్లైట్ వేసుకొని మరి ఇండియాకి అయితే వచ్చి చూశారు జూనియర్ ఎన్టీఆర్ జపాన్ గర్ల్ ఫ్యాన్స్. మీకు నేను ప్రూఫ్స్ కూడా చూపిస్తాను, చూడండి. ఫొటోస్ అయితే వేస్తాను. ఈ ఫోటోలో చూడండి, ఇక్కడ కనిపిస్తున్న ఈ అమ్మాయిలు వచ్చేసి జపనీస్ గర్ల్స్ అన్నమాట. జూనియర్ ఎన్టీఆర్ కోసం స్పెషల్ గా ఫ్లైట్ వేసుకొని మరి జపాన్ కి ఫ్లైట్ దాదాపు 5 లక్షలు అయితే ఉంటుంది ఒక టికెట్. అప్స్ అండ్ డౌన్ దాదాపు 10 లక్షల వరకు అవుతుంటుంది. అయినా కూడా అంత ఖర్చు పెట్టి డ్రాగన్ గ్లిమ్స్ చూడడానికి, తారకన్నని చూడడానికి, అలాగే ఊసరవెల్లి ఈ స్పెషల్ షోస్ చూడడానికి వాళ్ళైతే రావడం అయితే జరిగింది. ఇంతటి ఫ్యానిజం అనేది ఇంకెవరికైనా ఉంటుందా చెప్పండి? హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి ఈ విషయంలో అయితే వాళ్ళకి. ఇలాంటి ఒక ఫ్యానిజం జూనియర్ ఎన్టీఆర్ కి సొంతం అని చెప్పాలి. ఏమంటారు మీరు దీని మీద? కామెంట్ అయితే చేయండి. మళ్ళీ వీళ్ళు ఏదో ఫేక్ ఇండియాలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి జపాన్ అలా అంటున్నారు అనుకోవచ్చు. వాళ్ళ ట్విట్టర్ ఐడీలు కూడా ఉన్నాయి, కావాలంటే అవి కూడా ప్రూఫ్స్ గా పెడతాను. వాళ్ళు జపాన్ లో ఉన్న వాళ్ళే, జపాన్ నుండి వచ్చిన వాళ్ళే. అంత అభిమానం చూపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు జపాన్ లో తారకన్నకి. సరైన ఒక మూవీ, అది ఒక డ్రాగన్ మూవీ అవ్వబోతుంది. ఇలాంటి జానర్ మూవీకి అక్కడ విపరీతమైన క్రేజ్ అయితే ఉంటుంది. ఈ మూవీ ట్రిపులర్ మూవీని క్రాస్ చేసి హైయెస్ట్ మార్జిన్ అయితే ఉండబోతుంది నాకు తెలిసి అయితే.